ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద మొత్తంలో ధర్నా చేస్తా ఉన్నారు ఆర్టీసీ కార్మికులు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే సార్. చెప్పండి, ఎందుకోసం వచ్చారు ఇక్కడ? మేమందరం ఉద్యోగ భద్రత ప్లస్ మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి, అపాయింటెడ్ ప్రకటించాలి. దానికోసమని మేము ఎన్నోసార్లు వింతలు పెట్టుకున్న వాళ్ళు పట్టించుకోవట్లేదు. దానికోసం ఇక్కడ ధర్నా చేసేసి మేము సెక్రటరీ దగ్గర నిరసన చెప్పడానికని పాదయాత్ర కోసమని మేము ఇక్కడ కలిసి ధర్నా చేస్తున్నాం ఈరోజు. దాని సందర్భంగా మేము అందరం మంచి ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఉద్యోగ భద్రత గవర్నమెంట్లో విలీనం చేయడం ప్లస్ పే స్కేల్ కోసము చేయమని రెండు పే స్కేల్ బాకీ ఉన్నాయి, అవి చేయాలి. దానికోసమని ఇక్కడ ధర్నా చేస్తున్నామండి మేము అందరం కలిసి. ప్రధానమైన డిమాండ్స్ ఇవేనా? అవి అండి మన మూడే పదాలు డిమాండ్. ఉద్యోగ భద్రత ప్రభుత్వం విలీనం చేయాలి, ప్లస్ పే స్కేల్ వెంటనే అమలు చేయాలనేది మేము కోరుకుంటున్నాం. అందరితో సమాన జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. హరాస్మెంట్ ఎక్కువ అయిపోతుంది, యూనియన్లు పునరుద్ధరణ చేయాలని మేము కోరుకుంటున్నాం. జీతాలు టైంకి వస్తున్నాయి. జీతాలు టైంకి వస్తున్నాయి కానీ హరాస్మెంట్ ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు అంటే డిఎం గారు, ఈ సిఏ గారు, ఎంఎఫ్ గారు లీవ్ ఇయ్యారు. లీవ్ అంటే చచ్చిపోయినా కూడా డెడ్ బాడీ చూపెట్టినా కూడా లీవ్ ఇస్తలేరు. హరాస్మెంట్ ఎక్కువైంది కాబట్టి మాకు బాగా యూనియన్ ఇచ్చిననుకో, మాకు యూనియన్ ఇస్తే బాగా సహకారం అయిపోతుంది. మాకు యూనియన్ కంపల్సరీ కావాలా, బేసికల్ కూడా కావాలా, విలీనం కూడా చేయాలా. ఇదే గవర్నమెంట్ చెప్పింది మాకు, మీకు విలీనం ఇస్తా, మీకు పిఆర్సీ ఇస్తా అన్న, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా, ఏమి ఇవ్వాలి. ఆ కేసీఆర్ ఎట్లా చేసిండు, ఈయన కూడా అంతే ఉన్నాడు. ఇంతటి ముందు చంద్రబాబు నాయుడు ఎట్లా చేసిండు, కుంభం నుంచి వెళ్ళిపోయాడు. ఈయన కూడా పరిస్థితి అదే అవుతుంది. ఆర్టీసీలో ఓట్లు 44,000 ఉన్నాయి. ఒక్క కుటుంబంలో 5-10 పట్టినా కూడా ఎన్నో ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు జెడ్పీటీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ మా హరాస్మెంట్లు కరెక్ట్ చేయలేనుకో ఆయన చిత్తు తిరగా ఓడిపోతాడు, శుద్ధి తిరగా ఓడిపోతాడు. కౌన్సిలర్ ఎలక్షన్లో వచ్చిండో కానీ ఇప్పుడు ఎంపీటీ జెడ్పీసీ బాగా ఆర్టీసీ ఎఫెక్ట్ పడుతుంది, ఆయనకు కంపల్సరీ ఓడిపోతాడు. అంటే గతంలో కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను పట్టించుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక టైంకి జీతాలు వేస్తున్నాడు అని చెప్పి జీతం ఇస్తున్నాడు కానీ టైంకు జీతం ఇచ్చి ఏం చేస్తాం? నా 36 సంవత్సరం జీతం, నాకు ఇప్పుడు సర్వీస్ 36 సంవత్సరం ఉంది. నేను ఆదిలాబాద్ నుంచి వచ్చిన. ఇప్పుడు నాకు 40,000 జీతం వస్తుంది. 36 సంవత్సరం నా బ్యాచ్లో ఉన్న వాళ్ళకి ₹1,00,000 జీతం ఉంది కానీ మా ఆర్టీసీలో జీతం తక్కువ ఉన్నది. మాకు హరాస్మెంట్ ఎక్కువ ఉన్నది. చచ్చిపోయినా మాకు లీవ్లు ఇస్తలేరు. అదే యూనియన్ ఉంటే మాకు బాగా చాలా బెనిఫిట్ ఉంటుంటే. ఫస్ట్ మా ఒకటే డిమాండ్, మాకు పిఆర్సీ అవసరం లేదు, ఫస్ట్ యూనియన్ కావాలి. యూనియన్ అయితేనే మాకు ఏదైనా సాధిస్తాం. యూనియన్ లేకుంటే మేము ఒక్కొక్క వర్కర్లు చచ్చిపోతాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట మీద ఉంటేనే మాకు అంత సమాధానం అవుతుంది, లేకుంటే ఏం కాదు. పే స్కేల్ 2017 నుంచి 2017 2 పే స్కేళ్ళు ఉన్నాయి. ఆ పే స్కేల్ యూనియన్ ఇంకా ఏమైనా విలీనం చేస్తేనే ఆయన ఇది అవుతుంది సార్. ప్రధాన సమస్యలు మాకు పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి 2017, 2025. అంతకుముందు కేసీఆర్ గారు గవర్నమెంట్లో మాకు ఓన్లీ డబ్బులు సక్రమంగా లేక కొంచెం ఆర్థిక ఇబ్బందులు మాత్రమే ఉంటుండే. ఈ కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎన్నో హామీలు ఇచ్చింది మాకు. మేము కొత్తగా అడిగేటివి ఏం లేవు. మేనిఫెస్టోలో ఏవైతే పెట్టినారో వాటినే మేము అడుగుతున్నాం. మేము రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము ఆర్టీసీని విలీనం చేస్తాం, యూనియన్లను పునరుద్ధరిస్తాం, వర్కర్లకు ఎటువంటి వర్క్ లోడ్ లేకుండా మేము చేస్తాం, రిక్రూట్మెంట్ చేస్తామని అన్నారు. దాన్ని నమ్మి మేము కూడా మా శ్రాయశక్తుల శక్తి మేరకు మేము ఎంత చేయాలని అంతకంటే రెట్టింపు చేసినాం. నమ్మి రేవంత్ రెడ్డి గారిని నమ్మినాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మినాం. కేసీఆర్ ఏదైతే దూరంలో వెళ్ళిండో ఆ దూరంలో వెళ్ళకపోవచ్చు అనే ఇంటెన్షన్తో మేము చాలా కష్టపడ్డాం. పర్సనల్గా మేము ప్రతిరోజు ఒక కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ఒక 50 మందితో వెళ్తూ ఉంటాం. మేము మాట్లాడే వాయిస్ ఖచ్చితంగా ఒక మీడియా ఛానల్ అయితే ఎట్లా ఏ రకంగా అయితే వెళ్తుందో ఆ రకంగా వెళ్తూనే ఉంటుంది. ఫ్లో మా దగ్గర ఎట్లా వస్తుందో అట్లా ఫ్లో వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడు 50-60 మంది రెగ్యులర్గా మా బస్సులో ఉంటారు. మేము మాట్లాడే మాటకు వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా. సో మేము ఎంతో మందిని కన్వర్ట్ చేయగలిగినాం, మేము మోటివేట్ చేయగలిగినాం, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఓటు బ్యాంకుగా మార్చినాం మేము. కానీ మమ్మల్ని ఈ రకమైన విధానంతో మమ్మల్ని అణచివేతకు గురి చేసి వర్క్ లోడ్ పెంచేసి ఆయన ఓన్లీ ఆర్థిక ఇబ్బందులే పెట్టిండు. ఈయన వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందితో పాటు మానసిక ప్రశాంతత లేదు, శారీరక శ్రమ మమ్మల్ని మా జీవన విధానం టోటల్గా మారిపోయింది. ఎందుకనంటే శారీరక శ్రమ ఎక్కువైపోయింది. మేము 8 గంటలు డ్యూటీ చేసే వాళ్ళం 12 గంటలు 14 గంటలు చేయవలసి వస్తుంది మహిళా స్కీమ్ వలన. మేము మహిళా స్కీమ్ పెట్టడం మేము తప్పని అంటలే. మీరు సడన్గా పెట్టినా కూడా మేము దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేసినాం. మీరు మా గురించి కొంతనన్నా ఆలోచించకుండా, కనీస మానవత్వం లేకుండా మేము ఇచ్చినాం జీతాలని. అంటే జీతాలు అనేది బ్యాంక్ ఇస్తుంది ఓవర్ డ్రాఫ్ట్ కింద. మాకేం గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు, ఎక్కడి నుంచి ఎవరు తెచ్చి ఇవ్వట్లేదు. మేము చేస్తున్న కష్టానికి ప్రతిఫలం ఇది కాదు. మాకు ఇంకెంతో రావాల్సిన దాన్ని కూడా ఇవ్వకుండా ఇచ్చిందేదో మేము 1 తారీఖు జీతం ఇవ్వడమే అది చాలా గొప్ప విషయం అన్నట్లు చెప్పుకోవడం
ఈ గవర్నమెంట్ దౌర్భాగ్య పరిస్థితి అని మేము అనుకుంటున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేవు అయినా కూడా ఉద్యోగస్తులకు ఆర్థిక జీతాలు పరిస్థితి ఆపుతలేమని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే ఓన్లీ ఒక ఆర్టీసీ కార్మికుడితోనే నష్టపోతలేం. మేము నిరంతరం కష్టపడుతున్నాం. మా శ్రమను గుర్తించాలి కదా, శ్రమను గుర్తించాలి. ఇప్పుడు ఒక పని చేయాలి, ఎవరైనా సరే ఒక ఎద్దు ఉంది మేత వేయకుండానే పని చేస్తుందా? ఒక మనిషి ఉన్నాడు, నీకు కుటుంబ పోషణ ఉంటుంది. మాకు భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ చదువులు ఉన్నాయి. మేము హైదరాబాద్లో ఫ్యామిలీని పెట్టుకొని పిల్లలను చదివించుకొని మా ఆరోగ్య సమస్యలు చూసుకోవాలి, మా తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇన్ని సమస్యలను బడెన్ చేసుకొని మేము ఉద్యోగం కూడా చేయాలి. ఉద్యోగం అనేది మాది ఎట్లుంటుంది అంటే కత్తి మీద సాము లాగుంటుంది. ప్రతి నిమిషం మేము ఏ నిమిషం ఎవరితో ఒక చిన్న పొరపాటు కూడా మాట్లాడడానికి అవకాశం లేని పరిస్థితి మాది. నిరంతరం మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వంలో మేము కూడా ఒక భాగమే అనుకునే పనిచేస్తున్నాం. కానీ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేకుండా పోయిండు. మంత్రి గారు పట్టించుకోరు. మా దగ్గర యూనియన్లు లేకుండా చేసేసిండ్రు. యూనియన్ ఉండడం వల్ల ఏం నష్టం వచ్చింది? యూనియన్ ఇవ్వాల్సింది, యూనియన్ తోని ఒక రూపాయి కూడా గవర్నమెంట్ మీద బడెన్ పడదు కదా. యూనియన్ ఎందుకు ఇవ్వకుండా ఆపుతున్నారు? మాకు పాత పిఎస్కి వెళ్ళి 2017 జీతంతో 2026లో ఏ రకంగా బతుకుతాడు మనిషి అనేవాడు? కనీస మానవత్వంతో ఆలోచించండి. సీఎం గారికి మేము ఒకటే అప్పీల్ చేసుకుంటున్నాం, మమ్మల్ని కూడా మనుషులకు గుర్తించండి. మేము కూడా మీలో భాగమే. మేము ఓట్లేసినాం. ఈ తెలంగాణలో ఉన్న పబ్లికే. మేము కూడా మాకు ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు. మా దగ్గర ప్రతి ఇంట్లో 5-10 ఓట్లు ఉంటాయి. మేమందరం కష్టపడితేనే మీరు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. మమ్మల్ని మర్చిపోయి మీరు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది మాకు అర్థం కాని విషయం. సరే, ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చిండ్రు. ఆ ఎలక్ట్రికల్ బస్సులు ఏ రకంగా అవి ఎట్లా నిర్ధారించారు, ఎట్లా ఐడెంటిఫై చేసారు, వాటిని ఇంజనీర్లు ఎట్లా సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు అనేది మాకు అర్థం. ప్రతి కండక్టరు అది లో ఫ్లోర్ బస్సు, ఇంత హైట్ ఎక్కాలి. ప్యాసింజర్ కు సేఫ్టీ లేదు, కండక్టర్ కు సేఫ్టీ లేదు. ఒకసారి సడన్ బ్రేక్ వేసిందంటే కింద పడ్డానంటే ప్రాణం పోయే పరిస్థితి ఉంది. ప్యాసింజర్లు కాలు చేతులు ఇరగొట్టుకుంటున్నారు. ఎన్నో వస్తున్నాయి, మనకు కళ్ళ ముందర ఉదంతాలు జరుగుతూ ఉన్నాయి. ప్యాసింజర్లకు సేఫ్టీ లేదు, కండక్టర్లు అయితే చనిపోయినారు అక్కడక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు తీసుకొస్తున్నారు? ఇటువంటి లోపభూయిష్టమైన పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారు? మీరు పబ్లిక్ శ్రేయస్సు కోసమే ఉన్నారు కదా. పబ్లిక్ లోపల మేము కూడా భాగమే కదా. మీ మీడియా వాళ్ళు కూడా కొంచెం మా గురించి ఆలోచించాలి. ఎందుకనంటే మేము పడుతున్న కష్టాన్ని మీరు గుర్తించాలి. కనీసం గుర్తించి పబ్లిక్ ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగస్తులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది కొంచెం ప్రభుత్వానికి మీరు మీ ద్వారానైనా కొంచెం మాకు తోడ్పాటు అందించి మాకు ఎంబడే జరగాల్సిన యూనియన్ పునరుద్ధరణ, 2 పే స్కేళ్ళు ఎంబడి చేసేయాలి. గవర్నమెంట్ విలీనం అపాయింటెడ్ డేట్ ఒకటి ప్రకటించాల్సింది ఉంది. అపాయింటెడ్ డేట్ ఒకటి ప్రకటించేస్తే సగం పని అయిపోతుంది కదా. మీరు చెప్పినారు కదా, చెప్పకుండా మేము అడగతలేం కదా. మీరు ఇచ్చిన హామీలే కదా. మీరు యూనియన్ పునరుద్ధరిస్తామన్నారు, చేయలేదు. గవర్నమెంట్ విలీనం చేసిన దాన్ని అపాయింటెడ్ డేట్ ప్రకటిస్తాం, వెంటనే చేసేస్తామని అన్నారు. ఏ రకమైన ఒక చిన్న ఎన్పి పైసా ఖర్చు లేని యూనియన్ ఇవ్వడానికి మీకు ఏం అభ్యంతరం ఉంది? యూనియన్ ఇస్తే మా సమస్యలు మేము సాల్వ్ చేసుకుంటాం మేనేజ్మెంట్తో మాట్లాడి. ఇలా మేనేజ్మెంట్ ఎటువంటి పరిస్థితి ఉందంటే వాళ్ళు ఏదో పైనుంచి దిగొచ్చిన భగవంతులు లెక్క, మేమేదో చీమలు దోమలు లెక్క. అసలు మమ్మల్ని మనుషులు కూడా పరిగణిస్తలేరు, మనుషుల కింద చూస్తలేరు మమ్మల్ని. ఎందుకు? మేమేం పాపం చేసినాం ఇక్కడ? మేము ఆర్టీసీలో ఉద్యోగం చేయడమే తప్ప? మేము మనుషులం కామా? ఏంది ఇది? అంటే ఇప్పుడు యూనియన్ లేకనే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూనియన్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మాకు అక్కడ డిపో పరిధి లోపలనే సమస్యలు ఏమన్నా ఉంటే సాల్వ్ అయ్యేటివి కూడా సాల్వ్ కాకుండా వాటిని కొండంత చిలువలు బల్బలు చేసి చిన్నదాన్ని కూడా ఎంతో పెద్దగా చేసి చూపించడము. ఈ మేనేజ్మెంట్ ఎంతసేపు ఏం చేస్తుంది? యూనియన్లు ఉంటే మేనేజ్మెంట్ ఏమంటుంది? ఎంతసేపు గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడం. యూనియన్లు ఉంటే వీళ్ళు మన మాటినరు. ఎందుకినం? యూనియన్లు లేకుండా నడిచిందా ఈ రోజు వచ్చింది ఆర్టీసీ అనేది? మనకంటే ముందు మన నాన్నలు, వాళ్ళకంటే ముందు మా తాతలు ఇంతమంది ఆర్టీసీ మీదనే కదా. ఎవరికైనా అవసరం కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది బ్రహ్మాండంగా ఉన్నప్పుడే ఏదైనా కూడా వ్యవస్థ బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా మనం పోతున్నాం, మనకంటే ముందు మన పూర్వీకులు వాడినరు. మన తర్వాత మన పిల్లలకు కూడా ఆర్టీసీ ఉండాలని అంటే పబ్లిక్ కూడా ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది.